హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఒక కొత్త రెసిపీని చూపించాలనుకుంటున్నాను. అసలు వంకాయతో డిఫరెంట్గా ఎన్ని కర్రీస్ చేసినా కొంతమంది తినరండి. సో అలాంటి వారి కోసం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. గుత్తొంకాయ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నిజం చెప్పాలంటే నాకు వంకాయతో గుత్తొంకాయ తప్ప ఏ వంకాయ కర్రీ ఇష్టం ఉండదండి. ఇక్కడ వచ్చేసి నేను కర్రీ చేసే ముందే మా హస్బెండ్ని వంకాయలో క్యాప్సికమ్ వేసి చేయని అడిగాను. యాక్చువల్గా తను వచ్చేసి వంకాయ ఫ్రై అలాగే క్యాప్సికమ్ ఫ్రై సపరేట్గా చేస్తే తింటారండి. అలాంటిది రెండు కలిపి చేస్తానంటే డిఫరెంట్గా ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాడండి. మళ్ళీ ఏమనుకున్నాడు ఏమో, ఒకసారి ట్రై చేసి చూడు ఎలా ఉంటుందో చూద్దామన్నాడు. సో ఛాన్స్ దొరికింది అన్నట్టు నేనైతే కర్రీని ఇంకా స్టార్ట్ చేశానండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక పావు కేజీ వంకాయ, ఒక పావు కేజీ క్యాప్సికమ్ తీసుకున్నానండి. వాటిని నీట్గా వాటర్తో క్లీన్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ని ఇలా మిడిల్లో తొడియాలు ఉంటాయి కదండి, వాటిని తీసేసి ఇలా లోపల ఉన్న విత్తనాలను కూడా నీట్గా అన్నీ తీసేసాను. ఇప్పుడు ఇంకా క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. సో ఇక్కడ నేను వంకాయని కట్ చేసే ముందే ఒక గిన్నెలో వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఇంకా వంకాయ తొడియాలన్నీ తీసేసి వాటిని ఇలా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసేసుకుంటున్నాను. సో ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఉప్పు వాటర్లో వంకాయలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా అలానే మనం కట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటాయండి. ఇప్పుడు ఇంకా ఒక ఆనియన్ కూడా తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనే పెట్టుకోండి. సో ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపును వేసి పోపు ఫ్రై అయిన తర్వాత ఇలా ఆనియన్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. సో అది ఫ్రై అయ్యేలోపు ఇట్లా కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిపై ఉన్న పొట్టుని నీట్గా తీసేయండి. వెల్లుల్లి రెబ్బపై ఉన్న పొట్టు ఈజీగా రావాలంటే ఆ వెల్లుల్లి రెబ్బను ఇలా కింద కొట్టేసి పైన ఉన్న పొట్టుని తీసేయండి, చాలా ఈజీగా వస్తుంది. సో వెల్లుల్లికి తీసిన పొట్టుని పడవేయకుండా ఒక కవర్లో పెట్టుకోండి. మీకు దాంతో నేను ఒక రెమెడీ అయితే చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇంకా ఒకసారి క్యాప్ తీసి చూడండి, ఆనియన్స్తో పాటు క్యాప్సికమ్ కూడా మగ్గుతాయండి. ఇప్పుడు ఇంకా వంకాయలు కూడా వేసి ఒకసారి కలదిప్పండి. సో చూస్తున్నారు కదండి, వంకాయలు మనం ఉప్పు వాటర్లో వేయడం వల్ల ఏంటంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా అలానే ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకా కొంచెం పసుపు వేసి ఒకసారి అలా కలదిప్పి క్యాప్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 2 minutes అలా వదిలేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను మీడియం సైజ్ 2 టమాటాలు తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇంకా వంకాయ మగ్గిందో లేదో చూసి ఒకసారి అలా కలదిప్పండి. ఒకవేళ మగ్గకపోతే మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసి ఒక 2 minutes అలా ఉంచండి. 2 minutes తర్వాత ఒకసారి క్యాప్ తీసి వంకాయలు ఒకసారి కలదిప్పుకున్న తర్వాత ఇలా వంకాయని క్యాప్సికమ్ని పక్కన వేసి మిడిల్లో టమాటాస్ వేసి ఆ పైన ఇట్లా వంకాయని క్యాప్సికమ్తో కవర్ చేయండి. కవర్ చేసి ఇలా క్యాప్ అయితే పెట్టేసి ఒక 2 minutes అలా వదిలేయండి. సో మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలని ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోండి. ఒక 2 minutes తర్వాత మరొకసారి క్యాప్ తీసి చూడండి, లోపల పెట్టిన టమాటాస్ అనేవి బాగా మగ్గుతాయి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేయాలి. ఇప్పుడు మీ టేస్ట్ తగినంత సాల్ట్ని వేసి బాగా ఒకసారి కలపండి. అలాగే మీరు ముందుగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి ఒకసారి కలిదిప్పి క్యాప్ పెట్టేసి ఒక 2 minutes అలా వదిలేయండి. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. సో చూస్తున్నారు కదండి, కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంది. ఇది తీసుకొచ్చి ఆల్మోస్ట్ 10 days దాటిందండి. సో ఇలా మనం కొత్తిమీర తీసుకొని వచ్చిన తర్వాత అలా కట్ చేసుకొని పైన కింద పేపర్ వేసి పెట్టుకోవడం వల్ల చాలా డేస్ ఉంటుందండి. అలాగే క్యాప్ మీద కనుక వాటర్ ఉంటే ఆ వాటర్ నీట్గా క్లాత్తో తుడుచుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి క్యాప్ తీసి చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 90% కర్రీ అయితే కుక్ అయిందండి. ఇప్పుడు ఇంకా ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, అలాగే 2 నుంచి 3 స్పూన్ల వెల్లుల్లి కారాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర వెల్లుల్లి కారం లేకుంటే నార్మల్ కారం అయినా వేసుకోవచ్చు. అలాగే కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఇంకో 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి. ఆల్రెడీ ముందుగానే వాటర్లో వేసి పెట్టుకున్న కొత్తిమీరని తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని కర్రీలో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో ఫైనల్గా అయితే మా హస్బెండ్కి ఇలా చేసి పెట్టానండి. చాలా అంటే చాలా బాగుంది అన్నారు. సో నువ్వు ఎప్పుడు వంకాయ చేసినా ఇలా క్యాప్సికమ్తో చేయి అన్నారు. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఈ కర్రీ రైస్లోకి అలాగే చపాతీలోకి అనే కాదండి, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. వంకాయని ఇష్టపడని వాళ్ళని కాదండి, వంకాయని ఇష్టంగా తినే వాళ్ళు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేశాక కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.